ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి సిద్ధం కావాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన విద్యారాంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్లో 70% మంది ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్పారు 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి సార్. మరి అసలు తెలంగాణ ఏర్పడిందే నిధులు నియామకాలు. ఈ 5 లక్షల మందిలో మన స్కిల్ ఇంప్రూవ్ చేస్తేనే వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ. వాటిలో 5 లక్షల ఉద్యోగాల్లో ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ. ప్రైవేట్ జాబ్స్ లో వాళ్ళకి కావాల్సింది స్కిల్ చూస్తారు, కానీ వాళ్ళ రిలీజియన్ అది చూడరు. ఈ స్కిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ తీసుకుంటే 100 సీట్లు సార్ ఎంబీఏ. అదే ప్రైవేట్ కాలేజ్ అని కలిపితే కొన్ని వేలలో. సో కాబట్టి నేను అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది సెక్రటరీ గారికి తమ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది సార్. హైయర్ ఎడ్యుకేషన్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మనది అభివృద్ధి చెందుతున్న దేశం. చాలా మంది సార్ అటెండెన్స్ 70% కావాలని చెప్పారు, తప్పలేదు. అది డిగ్రీకి బీటెక్ మనం ఇంప్లిమెంట్ చేసి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అటెండెన్స్